నిర్గమకాండం 20 అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 5వ వచనంలో కూడా ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. దేవుణ్ణి ప్రేమిస్తే లాభం ఉంది, దేవుణ్ణి ద్వేషిస్తే నష్టం ఉంది. ఏంటండి? కాబట్టి ఏది మంచిది? మనకు ప్రేమిస్తేనే మంచిది. దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరినైతే దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడో వాళ్ళని ఏం చేస్తారట? తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడంట. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అనుకో, మనకి ఇవన్నీ జరుగుతున్నాయి అనుకో, మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలా? అడ్డం తిరగాల? చెప్పాలా? ఓర్చుకుంటే ఏముంది, అడ్డం తిరిగితే ఏముంది? అడ్డం తిరుగుతేనో 3-4 తరాల వరకు శాపం. ఓర్చుకుంటేనేమో 1000 తరాల వరకు కరుణ, కృప, ప్రేమ, ఆయన మన పట్ల జాలి. ప్రేమిస్తే ఆశీర్వదిస్తాడు.